సంక్రాంతి రోజున తలంటు స్నానం తప్పనిసరిగా చేయాలి. అలాగే పితృదేవతలకు చాలా పవిత్రమైనటువంటి రోజు, ఇష్టకరమైనటువంటి రోజు కాబట్టి పితృతర్పణం చేయాలి సంక్రాంతి రోజున. అలాగే పితృదేవతలకి ప్రీతిగా బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వటం కానీ, ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ ఏదైతే ఉంటుందో అది దానం చేయడం అనేది చాలా మంచిది. అప్పుడు ఎందుకు ఇవ్వాలి? తర్వాత వచ్చేది ఎండాకాలం కదా, బూడిద గుమ్మడికాయలు ఇవి వాడేది ఎప్పుడు? ఎండాకాలమే కదా. సో కాబట్టి ఆ సమయంలోనే ఇవ్వాలి అని చెప్తారు, దానికి కూడా ఒక రీజన్. సో బూడిద గుమ్మడికాయ తప్పనిసరిగా దానం ఇవ్వాలి. లేదు బ్రాహ్మణికి స్వయం పాకం, పప్పు, ఉప్పు, కూరగాయలు, బియ్యం ఇవ్వచ్చు. లేదు అది కూడా మనకు వల్ల కావట్లేదు, ఎవరైనా పిలిచి ఒక మనిషిని పిలిచి చక్కగా భోజనం పెట్టండి. మీకు చేతనైన సహాయం చేయండి. చలికాలం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేకుండా రోడ్ల మీద పడుకునేటువంటి బీద వాళ్ళకి దుప్పట్లు దానం చేయండి, చక్కగా రగ్గులు దానం చేయండి కప్పుకోవడానికి. ఇలాంటి దానాలు ధర్మాలు తప్పనిసరిగా సంక్రాంతి రోజున ఎటువంటి పరిస్థితుల్లో చేయడం అనేది మాత్రం ప్రతి ఒక్క కొడుకు, తండ్రి చనిపోయినటువంటి ప్రతి కొడుకు చేయవలసినటువంటి ఒక నియమం. పితృతర్పణం వదలాలి, అలాగే దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి. కొత్త పంట ఇంటికి వచ్చేటువంటి రోజు కాబట్టి ముఖ్యంగా పాలు పొంగించి ఆ పాలతో పాయసం తయారు చేయాలి. సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటిది ఏంటి? పాయసం. కాబట్టి ఆ పాయసాన్ని, సంక్రమణం మారుతుంది కదా, అందులో ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి పితృతర్పణం చేయమని చెబుతున్నాం. సీజన్ మారుతుంది, అందులో సూర్య భగవానుడు కూడాను పొద్దు ఎక్కువగా ఉండేటువంటి సమయం అక్కడి నుంచే ప్రారంభం. ఇంతవరకు మనకు సాయంత్రం 5ంటికి చీకటి పడిపోతుంది. అక్కడి నుంచి చూస్తే 6, 6:10, 6:05 ఆ సమయానికి చీకటి పడుతూ ఉంటుంది, పొద్దు ఎక్కువగా నిలబడుతూ ఉంటుంది. కాబట్టి సూర్య భగవానుడు మకర సంక్రమణం చేస్తున్నాడు. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి పితృదేవతలను స్మరణ చేసుకోవడం, వాళ్ళ పేరట దాన ధర్మాలు చేయడం అనేటువంటిది మాత్రం విధి విధానంగా చేయవలసినటువంటి ఆవశ్యకత. అలాగే సూర్య భగవానుడికి నివేదనగా మనం పొంగించినటువంటి పాయసాన్నం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా నివేదన పెట్టి తప్పనిసరిగా మనం స్వీకరిస్తే స్వామివారి అనుగ్రహంతో, ఆరోగ్యంతో ఇంట్లో వచ్చేటువంటి కొత్త పంట ఇంకాస్త తదుపరి సంవత్సరాన్ని కూడా వృద్ధి జరిగేలా ఆయన అనుగ్రహం కలుగుతుంది మనకి.